ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఇంతకుముందు 3 వీడియోస్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే కేచిరి ముద్ర పెట్టి ఎలా ప్రాణాయామ చేయాలి అనే దాని గురించి చాలామంది అడగటం జరిగింది. యాక్చువల్గా కేచిరి ముద్ర పెట్టి ప్రాణాయామం చేయటం అనేటువంటి విషయంలో చాలామంది కేచిరి ముద్ర పడ్డవాళ్ళు కూడా ప్రాణాయామం అనేది కేచిరి ముద్ర పెట్టకుండా చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అది చాలా కంఫర్టబుల్గా ఉండదు. ఆ కేచిరి అనేది అది చాలా పెద్ద ప్రాసెస్లో నడుస్తున్నప్పుడు మీకు మినిమం వచ్చేసి కేచిరి ముద్ర ఒక 3 అవర్స్ కంటిన్యూగా ఎవరైతే పెట్టగలుగుతారో, దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కేచిరి ముద్రకు సంబంధించి తాళవీక్రియ అయిపోయింది. తాళవీక్రియ తర్వాత కొండ నాలిక అని ఆనిన తర్వాత కొండ నాలిక వెనకాలకి వెళ్ళిన తర్వాత కొండ నాలిక లోపలికి వెళ్ళిన తర్వాత ముందల జరిగేది ఏంటంటే చాలా మంది కూడా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మాకు గాలి ఆడట్లేదు అంటున్నారు. మీకు కేచిరి ముద్రకు సంబంధించి పైన కొండ నాలిక పైన ఉండేటువంటి ఏదైతే రంధ్రం ఉందో ఆ రంధ్రం స్టిక్ అయిపోయి ఉంటుంది. అసలు అక్కడ రంధ్రం ఉన్నట్టుగా తెలవదు. ఇది కంప్లీట్గా మూసుకుపోయి ఉంటుంది. మనకి ఈ ముక్కు రంధ్రాల్లోంచి గాలి వెళ్ళి ఆ ఉన్నటువంటి కొండ నాలిక వెనకాల ఉన్నటువంటి రంధ్రంలోంచి మనకి లంగ్స్లోకి ఊపిరి అనేది వెళ్తుంది. మనం ఇప్పుడు ఏం చేసాం, నాలికని తీసుకెళ్ళేసి ఆ రంధ్రంలో పెట్టాం. పెట్టినప్పుడు ఆల్రెడీ ఈ రంధ్రం అనేది టైట్గా ఉంది. టైట్గా ఉన్నప్పుడు నాలిక పెట్టినప్పుడు గాలి ఎలా వెళ్తుంది? గాలి వెళ్ళటానికి అసలు ప్లేస్ లేదు. అలాంటప్పుడు అసలు ప్రాణాయామం చేయటం అనేది చాలా నెక్స్ట్ లెవెల్స్లో వచ్చే విషయం. కాబట్టి ఈ లెవెల్లో ప్రాణాయామం చేయటం కుదరదు. కేచిరి పడ్డ తర్వాత కూడా వెంటనే ప్రాణాయామం చేయటం కుదరదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ముందల కేచిరి ముద్రని ఒక పావు గంట, అరగంట ఇలాగ టైం పెరుగుతూ వెళ్తాను కొద్దీ. ఇంకొకటి ఏంటంటే కేచిరి ముద్రకు సంబంధించి మనం పెట్టినప్పుడు ఆ రంధ్రం పెద్దది అవ్వాలంటే కేచిరి ముద్రలో పెట్టి నాభిక్రియ చెయ్యాలి. కేచిరి ముద్ర పెట్టి మహాముద్ర చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే మీ నాలిక లోపల ఎలా ఉంది, తలకి మీరు నాభిక్రియ చేయడానికి తల ఇలా వంచినప్పుడు ఈ రంధ్రం అనేది పెద్దదవుతుంది. మహాముద్ర వేసినప్పుడు ఇంకా పెద్దదవుతుంది. దాన్ని స్ట్రెచ్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏంటంటే ఆ రంధ్రం చాలా పెద్దదవుతుంది. పెద్దదైనప్పుడు ఏంటంటే ఆ రంధ్రం ఈ సైజులో ఇంత పెద్దదవుతుంది. ఆ రంధ్రం చాలా పెద్దదవుతుంది. చాలా పెద్దదైనప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం కేచిరి పెట్టాల్సినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో పెట్టి ఇప్పుడు రంధ్రం ఏమైంది, ఇప్పుడు గాలి ఆడకపోవటం అనేటువంటి ప్రశ్న లేదు. ఎందుకంటే రంధ్రం చిన్నగా ఉన్నది కాబట్టి ఆ టైంలో నాలిక పెట్టినప్పుడు ఇంకా గాలి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మనకి ఊపిరి ఆడకుండా గాలి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. మనం ఎప్పుడైతే లోపలికి పెట్టి పైన నాలిక పెట్టి ఈ రంధ్రం కూడా పెద్దదైనప్పుడు మీరు కేచిరి ముద్రకు సంబంధించి హోల్ ఇది అనుకుంటే లోపల ఆ హోల్కి నాలిక ఇలా తగిలించి ఉన్నప్పుడు మీకు ఇటు సైడు అటు సైడు కంప్లీట్గా ఓపెన్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కేచిరి మీకు కొండ నాలిక వెనకాల రంధ్రం చాలా పెద్దదైంది కదా. పెద్దదైనప్పుడు ఇటు అటు ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ నుంచి గాలి యథేచ్ఛగా వెళ్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే శ్వాస వెళ్ళేటువంటిది చాలా మందకొడిగా చాలా తక్కువ శాతం శ్వాస అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇలాగ రావాలి అంటే కనీసం 3 అవర్స్ 3.5 అవర్స్ కేచిరిని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ రంధ్రము పెద్దదవుతుంది, నాలిక పెట్టడము జరుగుతుంది. అప్పుడు ప్రాణాయామ చేయటానికి అనువైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అప్పుడు కూడా ప్రాణాయామం చేయటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రాణాయామం చేయటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయాలి. కేచిరి ముద్ర పెట్టి ప్రాణాయామాలో, ఎందుకంటే ఇంతకుముందు మనకి దాంట్లో అవగాహన లేదు, ఇంతకుముందు చేసిన పని కాదు. కాబట్టి దాంట్లో ఏమవుతుందంటే ఆ ప్రాణాయామం చేయటానికి కొంచెం ఇబ్బంది పడటం, నాలిక బయటకు వచ్చేయటం, లేకపోతే ప్రాణాయామం అనేది గొంతు దగ్గర ఎక్కడ పట్టేయటం, కేచిరి పెట్టున్నప్పుడు అక్కడ కొంచెం అడ్డుపడుతున్నట్టుగా ఉంటుంది కేచిరి పెట్టి ప్రాణాయామం చేసేటప్పుడు. వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్. కేచిరి పెట్టి ప్రాక్టీస్ చేయటం అనేది స్టార్ట్ చేయాలి. కేచిరి పెట్టి తక్కువ వస్తాయి, ప్రాణాయామానికి సంబంధించినటువంటి సంఖ్య తక్కువ వస్తుంది. అంటే మీరు ఇంతకుముందు దగ్గర 18 సెకండ్స్ అలా చేస్తుంటే కనుక ఇప్పుడు 10 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో ప్రాక్టీస్. కేచిరి పెట్టి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ కేచిరి పెట్టి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ కేచిరి పెట్టి ప్రాణాయామం చేయటం ఆపకండి. ఒకవేళ మీకు ప్రాణాయామం డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మీరు క్రియ చేసుకున్నప్పుడు ప్రాణాయామాలు
మామూలు కేచరీ లేకుండా చేసుకొని కేచరీ పెట్టి కొన్ని ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీరు కేచరీ పెడతారు, ప్రాణాయామ చేయటం అనేది కంప్లీట్గా వచ్చిన తర్వాత కేచరీ పెట్టి ప్రాణాయామం అనేది చాలా సులువుగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అప్పుడు మీకు ఈ సుషుమ్నా నాడిలోకి ప్రాణం అనేది ప్రవేశించిన తర్వాత విజిల్ సౌండ్ అనేది రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అది కొంతమందికి దానికి రేషియో అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ కొంతమందికి సౌండ్ ఆళ్ళకే వినపడుతుంది, కొంతమందికి బయటకు కూడా వినపడే వాళ్ళు ఉంటారు. బాగా ప్రాక్టీస్ మీద బయటకు కూడా వినపడటం అనేది జరుగుతుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాయామ అనేది చాలా చక్కగా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది అనేది దానికి అది స్కేల్. కాబట్టి ఆ ప్రాణాయామ అనేది పర్ఫెక్ట్గా జరిగింది అంటే ఖచ్చితంగా చక్రాస్ యాక్టివేట్ అవ్వటం, కర్మల దహనం అవ్వటం, ఇంకా రకరకాలైనటువంటి దేవీ దేవతలకు సంబంధించినటువంటి అనుభవాలు, ఇతర లోకాలకు సంబంధించినటువంటి అనుభవాలు, ఈ అనుభవాలు కలగటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మన కాన్షియస్ లెవెల్స్ అనేవి హయ్యర్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వటం, విశ్వంతో కనెక్ట్ అవ్వటం అనేది ఈజీగా జరుగుతుంది. ఇలాంటి స్థితిలో అనుభవం రాకపోవటం అనేది అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో కూడా మనం కేచరీ ముద్ర పెట్టినా కానీ ఎవరికైతే అనుభవం రావట్లేదు, ఈ కేచరీ ముద్ర పెట్టి ప్రాణాయామం చేస్తే అనుభవం రాకపోవటం అనేది ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి చూడండి, అనుభవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మంచి స్థితికి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే క్రియ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాని గురించి డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.